భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అంగన్వాడీ టీచర్లకు అండగా ప్రభుత్వం, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. విశాఖలో విషాదం, సెల్ఫీ మోజు, 3 బాలికల ప్రాణాలు తీసింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కర్నూలులో రక్తదాన కార్యక్రమం. వార్షిక తనిఖీల్లో భాగంగా టేకుమట్ల పోలీస్ స్టేషన్ను పరిశీలించిన జిల్లా ఎస్పీ. హత్యగా పరిగణించబడని దోషపూరిత హత్య కేసులో 2 ముద్దాయిలు అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ గోషామహల్లో నూతన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ప్రారంభమైంది. ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ 3.92 కోట్ల రూపాయలతో నిర్మించిన రామ్ మనోహర్ లోహియా ఫంక్షన్ హాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. మహిళల సంక్షేమం, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మూలకర్త గౌరవ శాసనసభ్యులు రాజాశ్రీ గారు, సోదరుడు అనిల్ యాదవ్ గారు, రాజ్యసభ సభ్యులు మట్టు ప్రసాద్ గారు, జగదీష్ గట్టు సాయి కుమార్ గారు, అదేవిధంగా మహేంద్ర కుమార్ గారు, జేపీకి సంబంధించిన నాయకులు, గౌరవ మాజీ కార్పొరేటర్లు, ఈ ప్రాంత నాయకులు, అధికారులు ఇక్కడ ఇచ్చేసినటువంటి జమీనాథ్ బజార్, అదేవిధంగా గుడి బజార్ సంబంధించినటువంటి అకాంక్షలు అందరికీ పేరు పేరు నమస్కారం. అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఈ రోజు ఇక్కడ మనం ఆనాడు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. రాజకీయాలు ఎవరు శాశ్వతం కాదు, నాయకత్వం రెడ్డి గారు ఇది లేనప్పుడు ఇక్కడ ఫౌండేషన్ వేసారు. వారికి సందర్భంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. అదేవిధంగా ఆనాడు ప్రారంభిస్తే ఈరోజు ఎక్కడ కూడా ఆకేంది అని వాళ్ళు ప్రారంభించారు. దాన్ని పూర్తి చేయాలనేటువంటి ఆలోచన లేకుండా ఇవన్నీ పూర్తి చేసుకున్నాం. ఇందులో ఇంకా కావలసినటువంటి అంశాలకు సంబంధించి శాసనసభ్యుల దగ్గర ఉన్నటువంటి ఎంపీఎం ద్వారా 5 లక్షలు, అదేవిధంగా ఎంపీ గారు 5 లక్షలు ఇచ్చి ఇంకా పైన కూడా ఏసీని ఇచ్చే కార్యక్రమాల్లో ఈ సందర్భంగా వారిద్దరి పక్షాన ఇన్ఛార్జ్ మంత్రిగా నేను తీసుకొని 10 లక్షల రూపాయలతో మరి గౌరవ ఎంపీ గారి 5 లక్షలు, ఎమ్మెల్యే గారి 5 లక్షల రూపాయలతో ఏసీలను కూడా పెట్టడం కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు అయిపోయింది, ఇంటికి వచ్చినా అయిపోయింది మా బాధ్యత. ఇప్పుడు స్టార్ట్ అయితే అసలు కార్యక్రమం మెయింటెనెన్స్ లేకపోతే ఇంకా మనం ఎవరు ఫంక్షన్ చేసుకోవడానికి కూడా రాదు. దీని నిర్వహణ ముఖ్యం. దీన్ని కాపాడుకొని ఇది మామూలుగా మనం బయట లక్షల రూపాయలు ఫంక్షన్ హాల్స్ లాగానే డెకరేటివ్ గా కట్టినాం. దీన్ని కాపాడుకోవాలి. ఎండాకాలం ఇతరాత ఇబ్బందులు ఉంటాయని మనం ఏసీలను కూడా నిర్ణయం తీసుకున్న సందర్భం కాబట్టి కాపాడుకోండి. దీన్ని మంచిగా ముందటి దాకా తీసుకుపోయే ప్రయత్నం చేయాలని నేను ఈ ప్రాంత ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ కౌన్సిలర్లందరికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డివిజన్ 2 కోట్ల రూపాయలు నేను ప్రతిపాదన పంపిన. పెండింగ్ ఉంటే
నువ్వు ఇయ్యలే నాకు 5 రూపాయలు నేనే చేస్తాను 5 రూపాయలు పెట్టుకుని నాయకు చెప్తాను నేనేమంటున్నా ఇప్పటికైనా పర్వాలే ఇలా పాలిటిక్స్ రాజకీయంలో నెట్టి లేదు నేను గవర్నమెంట్ మీడియాలో అనేక సందర్భాల ఈ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను కాయలించినాడు అనిల్ యాదవ్ కాయలించినాడు సాయి కాయలించినాడు ఏమిచ్చినా తప్పకుండా అందరూ ప్రజల కోసం మేము ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం కాబట్టి అధికారులుగా వాటిని పరిశీలించడానికి ఉన్న కార్యక్రమం జరుగుతూ ఉంది ఏది ఏమైనా అటు కార్పొరేటర్ల ద్వారా గౌరవ శాసనసభ్యుల ద్వారా పార్లమెంట్ సభ్యుల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని మరీ కలిసి ఈ యొక్క పోషకాలకు సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తాం ఈ యొక్క మార్పు గమనించాలి మేము మీ అందరి ఆశీర్వచనతో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి గుండె మీద చేసుకోండి అదేళ్ళ మీరు రేషన్ కార్డులో తిరిగినటువంటి పరిస్థితి ఇవాళ ఈ వేదిక మీద ఎవరికైనా రేషన్ కార్డు అవ్వకపోతే రాకపోతే రాజకీయ ఖచ్చితంగా రేషన్ కార్డు తీసుకునే విధానాన్ని తీసుకురావడం ఎన్నికలు ఉన్నప్పుడు ఇంకో అవసరం కొరకు కాదు 365 రోజులు రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ తీసుకుంటా ఉన్నారు దాంతో పాటుగా ఈరోజు రేషన్ కార్డు లేని కాదు ప్రజలకు ఇవ్వబెట్టగలిగిన సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం మనం ఇలా సన్న బియ్యం వాడుకొని 50 రూపాయల కిలో బియ్యాన్ని ఇలా మనం 6 కిలోల చొప్పున ప్రతి వ్యక్తికి నడుపుకుంటా ఉన్నాం అంతేకాదు ఇలా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం అందుకే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ దొరుకుతా ఉంది నేనే బస్సుల మంత్రి ఆర్టీసీ మంత్రిని ఇలా మీరు ఎక్కడికి ఎక్కినా బస్సుకి ట్రాన్స్పోర్ట్ నా అక్కచెల్లెలు అందరూ ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తారు మీ అమ్మగారింటికైనా అత్తగారింటికైనా బిడ్డ దగ్గరికైనా కోడ దగ్గరికైనా దేవాలయానికైనా దాహోనికైనా బస్సు ఫ్రీగా పోతా ఉన్నారు ఈ విధంగా కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇంకొక మాట ఇక్కడ హైదరాబాద్ లో నేను అందరినీ కోరుతా ఉన్నా మహిళా సంఘాలు మెట్పాల ఎంతమంది సభ్యులు ఒకసారి చేరవుతారు మెట్ప పర్వాలేదు ఇక్కడ బాగానే ఉన్నారు మీరు అంత లేరా మెట్ప నువ్వెందుకు మెట్ప సభ్యులు కావాలని కోరుతా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ రుణాలుతా ఉన్నాం మీ భర్తలు కష్టపడి పనిచేసి ఆదాయం సంపాదిస్తే మీరు వాళ్ళకు చేతుడు వాదనలు ఉండడానికి మహిళా సంఘాలుగా మీరు ఏర్పరచండి బ్యాంకు లింకేజ్ ఇస్తాం వడ్డీ లేని రుణం ఇస్తాం మీరు స్వయంగా ఏదైనా ఉపాధి కార్యక్రమం తీసుకోండి దాని గురించి ప్రత్యేకంగా హైదరాబాద్ లో లక్షల మంది సభ్యులను చేర్చాలి ఇక్కడ తక్కువ ఉన్నారనేటువంటి ఒక డ్రైవ్ తీసుకొని పోతా ఉన్నాం మహిళా సంఘాలకు ప్రతి ఊర్లో జనగామ జిల్లా లింగాలగనపురం మండలం కుందారంలో ఐకేపీ ద్వారా మొక్కజొన్నలు, పట్టేల్గూడెంలో వాటర్ ప్లాంట్, నెల్లుట్లలో వరి ధాన్యం కొనుగోలు మరియు సీసీ రోడ్లు ప్రారంభించి మండలానికి సంబంధించిన 16 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు మద్దతు ధర లభించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దొడ్డు రకము వెరైటీకి క్వింటల్ కు 2369 రూపాయలు చొప్పున, సన్న రకానికి 2389 రూపాయల చొప్పున ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతుల యొక్క ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. రైతులు తొందరపడి వ్యాపారస్తులకు లేకుంటే మిల్స్ వారికి అమ్ముకుంటే వాళ్ళు మద్దతు ధర ఇవ్వడం లేదు. 1600 నుంచి 1800 వరకే క్వింటల్ కు వాళ్ళు ధర చెల్లిస్తున్నారు. ఆ రకంగా రైతు క్వింటల్ కు దాదాపు 400 నుంచి 500 రూపాయలు నష్టపోతున్నాడు. మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మీ ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రమాణాలకు లోబడి 17% తేమకు లోబడి మీరు అమ్ముకుంటే 3-4 రోజులలోనే
ధాన్యానికి ధర జమ చేయడంలో ధాన్యం కొనుగోలు చేయడానికి ఇప్పటికే 23,000 కోట్ల రూపాయల రుణాలను బ్యాంకుల నుంచి సమీకరించుకోవడం జరిగింది. కాబట్టి ఇటు ధాన్యం కొనుగోలుకైనా అటు మొక్కల కొనుగోలుకైనా మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్లు అమ్ముకుంటే మాక్సిమం గా వారం రోజుల లోపల మీరు అమ్ముకున్న ధాన్యానికి గాని మొక్కలకు గాని రైతుల అకౌంట్లలోకి నిధులు వస్తాయి. వాస్తవంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వానికి కొంత నష్టం జరుగుతున్నది. ఎందుకంటే ప్రభుత్వము వరి ధాన్యాన్ని గాని మొక్కలను గాని మద్దతు ధర కొంటున్నది. తిరిగి ప్రభుత్వం దాన్ని అమ్మటానికి ప్రయత్నం చేసినప్పుడు వ్యాపారస్తులు తక్కువ ధరకు కొంటున్నారు. ఆ రకంగా ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం ప్రతి పంటకు 1,000 కోట్ల రూపాయల నష్టం వస్తున్నది. అయినా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు అప్పుల పాలు కావద్దు, రైతు ఆగము కావద్దు, రైతుకు వడ్డీకి పావుసేరు అమ్ముకోవద్దనే ఉద్దేశంతోనే ఈ రోజు మనం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఒకవైపు రైతుకు వ్యవసాయానికి ఉచిత కరెంటును అందజేస్తూ పంట రుణాలను మాఫీ చేసి సంవత్సరానికి ఎకరానికి 12,000 రూపాయల రైతు భరోసా ఇచ్చి రైతు పండించిన సన్నాలకు క్వింటల్ కు 500 రూపాయల చొప్పున బోనస్ ఏర్పాటు చేసి మద్దతు ధర ఇవ్వడానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి రైతుకు అండగా ఉండాలి, వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఆలోచనతోనే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకించి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలో భాగంగా ఇవన్నీ చేయడం జరుగుతుంది. నేను రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు సెంటర్ నిర్వహిస్తున్న నిర్వాహకులతో సహకరించి ప్రభుత్వ ప్రమాణాలకు లోబడి ధాన్యాన్ని శుద్ధి చేసుకొని తేమ శాతాన్ని కూడా 17 లోపు ఉండేటట్టుగా ఆరబోసుకొని తీసుకువస్తే చక్కగా మీ పేమెంట్ అవుతుంది. మీకు రావాల్సిన డబ్బులు కూడా 3 రోజుల్లో మీ అకౌంట్ లోకి జమ అవుతుంది. కాబట్టి రైతులందరూ కూడా జనగామ జిల్లా దేవరుప్పల మండలం కేంద్రంలో విజయ డైరీ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం నూతన భవనాన్ని విజయ డైరీ చైర్మన్ గుత్తిర్ అమిత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్తో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. దేవరుప్పల మండల కేంద్రంలో విజయ డైరీ ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. రైతులందరికీ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఆరోగ్యం కూడా ఉంటుంది. వాటికి స్వచ్ఛమైన బర్రెల పాలు తాగినప్పుడు ఆరోగ్యంగా కూడా ఉంటాము. మేమే కాదు, చాలా మంది బర్రెలు పెంచుకోవాలని కూడా ఆశపడుతున్నాను. నేను ఈ సమయం డైరీ డెవలప్మెంట్ అయినా ఇక్కడ ఉన్న మన రైతులకి ఏది అవసరం ఉన్నా కానీ చేస్తా. ఇంకా ఇలాగ కొంతమంది చెప్పడం జరిగింది, ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అది ఏమైనా అది మీరు ఎప్పుడైనా ఉంటే నా దృష్టికి తీసుకొని వస్తే మనం ఏదైనా ఇమీడియట్గా రియాక్ట్ అయితే, అంటే కొన్ని ఇమీడియట్ అయ్యేట్టు ఉంటే చిన్న అంటే అవుతాయి. కాబట్టి నా నోటీస్లో మీరు పెడితే డెఫినెట్గా మనం అది ఏం అవసరంతో తెచ్చుకున్నాము. రైతులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మన గవర్నమెంట్ కూడా అంటే ఫస్ట్ ప్రియారిటీ అనేది రైతులకే ఇస్తారు. ఇక్కడ అందులో నాకు అంతకుముందు తెలియదు, లాస్ట్ టైం ఒకటి అక్కడ మీటింగ్ అయ్యంగార్పల్లిలో మీటింగ్ జరిగి ఉంటే మళ్ళీ ఇప్పుడు ఇంకా క్లారిటీ ఉంది. మన జనగాం డిస్టికే కానివ్వండి, మళ్ళా మన పాలకుర్తి నియోజకవర్గంలో బెటర్ క్వాలిటీ అంటే మంచి క్వాలిటీ మిల్క్ ఏదైతే ఉందో అది వస్తుంది. మరి అట్లాంటప్పుడు మనది ఏది అంటే ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క దానికి స్పెషాలిటీ ఉంటుంది. ఒక దగ్గర ఒకటి పండుతుంది, ఇంకో దగ్గర ఇంకో స్పెషాలిటీ ఉంటుంది. అట్లా మన పాడి రైతులకి ఇక్కడ ఎక్కువ స్కోప్ ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఏది ఉన్నా కానీ తప్పకుండా ఇంకా మేము కూడా ఇంకా నాలెడ్జ్ క్లియర్ చేసుకొని అయినా కానీ మీ అందరికీ సపోర్ట్ చేస్తామని మాటిస్తున్నాం. ఇంకా ఇప్పుడు రైతులు చెప్పిన సమస్యలు మళ్ళీ అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇక్కడనే ఉంటాము, మీరు అందరు కూడా వచ్చి చెప్పొచ్చు. చెప్తే నిజంగా కూడా ఇది ఇంటరాక్షన్ అనేది ఎప్పుడు
వివిధ సందర్భాలలో క్యాంప్ ఆఫీస్కి అందరూ వస్తూ ఉంటారు. కాకపోతే మల్యాలపల్లి సబ్స్టేషన్ వద్ద విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె కొనసాగుతోంది. రెండో రోజుకు చేరిన ఈ నిరవధిక సమ్మెకు బీజేపీ నేత కందుల సంధ్యారాణి సంఘీభావం తెలిపారు. ఆర్టిజన్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనగామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య, అంకరి భరత్, పరకాల మురళి, బండారి శ్యామ్ పటేల్, చిలువేరు కుమార్, జక్కన బాలు, శిలారపు కళ్యాణ్, ఏరుకొండ తిరుపతి, అల్చేరి గౌరీశంకర్, శ్రీనివాస్, సంతోష్, సాయి తదితరులు పాల్గొన్నారు. నిశ్శబ్దంగా ఎవరెవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చోండి. ప్రతి ఒక్కరూ మన గౌరవనీయులు బీజేపీ మహిళా నాయకులు మన రామగుండం కందుల సంధ్యారాణక్క గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ ఆర్టిజన్ కార్మికుల యొక్క నిరసన కార్యక్రమానికి వారు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఫాలో చేయాల్సిందిగా కొంకటి సీనన్న గారిని కోరుకుంటున్నాం. ఆర్టిజన్ల ఐక్యత, ఆర్టిజన్ల ఐక్యత, ఆర్టిజన్ల ఐక్యత. సంఘీభావం తెలపడానికి వచ్చిన మన కాన్స్టిట్యున్సీ అధ్యక్షురాలు, బీజేపీ అధ్యక్షురాలు, మన కార్మికుల, ఆర్టిజన్ కార్మికుల మరియు అన్మాండ్, జెన్కో అన్మాండ్, మిగతా ఎంపీడీసీలు కార్మికులకు కార్మికుల ఐక్యత. ఒకే సంస్థ, ఒకే సంస్థ, ఒకే సంస్థ, ఒకే సంస్థ. ఏపీఎస్సీబీ రూల్స్ వెంటనే, ఏపీఎస్సీబీ రూల్స్ వెంటనే, స్టాండింగ్ ఆర్డర్స్ వెంటనే, స్టాండింగ్ ఆర్డర్స్ వెంటనే, స్టాండింగ్ ఆర్డర్స్ వెంటనే. ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, ఆర్టిజన్ కార్మికుల ఐక్యత. ఒకే సంస్థ, ఒకే సంస్థ, ఒకే సంస్థ. ఆవాజ్ దో, ఆవాజ్ దో. విధంగా మన పార్టీ నాయకత్వం ఇక్కడికి మా దీక్ష శిబిరాన్ని ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ వెంటనే విద్యార్థులు బట్టి అర్హులైన అందరికీ కన్వర్షన్ ఇప్పియాలి. ఒకే సంస్థ. స్టాండింగ్ ఆర్డర్స్ వెంటనే, స్టాండింగ్ ఆర్డర్స్ రూల్స్ వెంటనే, స్టాండింగ్ ఆర్డర్స్ వెంటనే. ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ వెంటనే, ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ వెంటనే. విద్యుత్ ఆర్టిజన్ల ఐక్యత, విద్యుత్ ఆర్టిజన్ల ఐక్యత. ఒకే సంస్థ, ఒకే సంస్థ, ఒకే సంస్థ. ఆర్టిజన్ల ఐక్యత, ఆర్టిజన్ల ఐక్యత. ఒకే సంస్థ, ఒకే సంస్థ, ఒకే సంస్థ. స్టాండింగ్ ఆర్డర్స్ వెంటనే, స్టాండింగ్ ఆర్డర్స్ వెంటనే. ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో. ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, ఆర్టిజన్ కార్మికుల ఐక్యత. We want, we want, we want, we want, we want, we want. ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, ఆర్టిజన్ కార్మికుల ఐక్యత. ధన్యవాదాలు. ఇవాళ వీళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఉన్నది. నేను నిజంగా ఈ వేదిక నుండి చెప్తా ఉన్నాను అన్న, మీ అందరికీ కూడా మా భారతీయ జనతా పార్టీ పూర్తి సపోర్ట్ ఉంటుంది, మద్దతు ఉంటుంది. ఇలా మూడో రోజు కదా, 30 రోజులు చేయండి. ఇలా అవసరమైతే మేము కూర్చుంటాం మీతో గట్టిగా. ఒకరోజు మాకు అవకాశం ఇస్తే మా కార్యకర్తల నాయకులతో వచ్చి ఇక్కడ మీకు మద్దతుగా కూర్చుంటాం. మీరు ఏ ఉద్యమ కార్యాచరణ ఇచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ మీ ముందుండి మీ పోరాటంలో భాగస్వామ్యం వహిస్తాం. ఎందుకంటే ఇవాళ క్షేత్రస్థాయిలో పనిచేసేది మీరు. ఇలా ఒక సంస్థలో 2 విధానాలు ఉండడం అనేది రాజ్యాంగానికి వ్యతిరేకం. ఇవాళ
ఒకే విధానంతో అందరికీ కూడా సరైనటువంటి అవకాశాలు ఇచ్చినప్పుడు మాత్రమే సంస్థ బాగుపడుతుంది. కాబట్టి ఆ రుచిని చూపెట్టాల్సినటువంటి అవసరం వచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి ఏదైతే ఏపీఎస్సిబి రూల్స్ ఏవైతే మరి వాటి ప్రకారంగా విద్యార్హతలను బట్టి కన్వర్జేషన్ ఇప్పించాలని చెప్పి మనం ఏదైతే డిమాండ్ చేస్తా ఉన్నామో అది తప్పకుండా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి మీ అందరి పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. లేకపోతే కరెంటుల పవరు రుచి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా చూపెడతామని చెప్పి ఈ వేదిక నుండి హెచ్చరిస్తూ ఇవాళ అనేకమైనటువంటి ఇబ్బందులను, అనేకమైనటువంటి బాధల్ని, అవమానాల్ని ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 20,000 మంది, 20,000కు పైగా ఆర్టిజన్ కార్మికులు ఉండే. దాదాపు నాకు తెలిసి ఈ 18 ఏళ్ల కాలంలో మీ సర్వీసులో చాలా మంది రిటైర్మెంట్ అయి ఉంటారు, కొద్దిమంది చనిపోయి ఉంటారు. ఇట్లా రకరకాల కారణాలతో దాదాపు ఇప్పుడు 18,000 వరకు ఉండొచ్చు సంఖ్య, 19,000 వరకు సంఖ్య ఉన్నది. ఖచ్చితంగా ఈ న్యాయమైన డిమాండ్ల కోసం 100కు 100% న్యాయమైనటువంటి పోరాటం ముందుకు కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తర్వాత పీస్ రేట్ కార్మికులు కావచ్చు, వారిని కూడా ఈ ఆర్టిజన్ కార్మికులలో కలిపి వారికి కూడా ఈ అర్హతలన్నీ కూడా అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇదే కాదు, మరి అప్లికేషన్ అంటే నేను పూర్తిగా చూడలేదు, కానీ ఇంకొకటి కూడా ఈ పర్మనెంట్ ఉద్యోగాలకు ఏదైతే ఇచ్చేటువంటి పిఆర్సి, నెక్స్ట్ ఇచ్చేటువంటి పిఆర్సి మీకు కూడా 100% అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ నిజంగా కూడా 2.5 సంవత్సరాలు గడుస్తా ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి. మరి ఇప్పటి వరకు ఏం చేసింది అన్నది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇప్పుడు గనక ఈ పోరాటం మొదలైంది మీతోటే, ఖచ్చితంగా నిరసన తెగ అడుగడుగున కూడా ఎదురైతుంది. ఇవాళ మీరు ఇంతకు ముందు మిత్రులు చెప్పినట్టుగా మా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వానికి తప్పకుండా ఈ సమస్యని వారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా వారి వైపు నుండి కూడా మీకు మద్దతు వచ్చేటట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా మీకు రాష్ట్ర అధ్యక్షుల ద్వారా, ముఖ్యమైనటువంటి మా రాష్ట్ర స్థాయి నాయకత్వంతో మీకు సంబంధించి ఒక పాజిటివ్ రెస్పాన్స్ గవర్నమెంట్ నుండి వచ్చేటట్టుగా పెద్ద ఎత్తున ఒక ప్రెస్ మీట్ ను కండక్ట్ చేయమని తప్పకుండా మేము వారిని కోరుతాము. మీ వైపున మీకోసం కొట్లాడడానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఎప్పుడు కూడా ముందుంటదని చెప్పి మరి సందర్భంగా విన్నవిస్తా ఉన్నాను. ఈరోజు మీ సమస్యని మీరు మీ అందరికి కూడా మద్దతు తెలపడానికి ఇక్కడికి వస్తున్నాం. మనంగానే మాతో పాటుగా మా భారతీయ జనతా పార్టీ నాయకులు, జనగామ మండలాధ్యక్షులు భూమన్న గారు కావచ్చు, స్థానిక నాయకులు మురళి, అలాగే భరత్, ఇంకా చాలా మంది, శ్యామ్ కావచ్చు, చాలా మంది మిత్రులు ఇక్కడికి వచ్చిండ్రు, లోకల్ నాయకులు ఇక్కడికి వచ్చిండ్రు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను మిత్రులారా, ఆనాటి తెలంగాణ పోరాట ఉద్యమం మళ్ళొక్కసారి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు. కాబట్టి వెంటనే దిగి వచ్చి మీ న్యాయమైనటువంటి ఏవైతే అభ్యర్థనలు ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగి రావాలని, లేకపోతే ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తూ రేపు కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నాడు, దిగిపోయిండు, మళ్ళా గదే రుచిని ఈ పార్టీకి, ఈ ప్రభుత్వానికి చూపెడతామని చెప్పి వేదిక నుండి హెచ్చరిస్తూ మరి ఇందులో పాల్గొంటున్న మా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పోరాటాన్ని ఇట్లనే ముందుకు తీసుకుపోతూ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మీ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సంకీర్త్ టేకుమట్ల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. స్టేషన్ పనితీరు, కేసుల దర్యాప్తు, సిబ్బంది విధులను సమీక్షించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ సందర్భంగా వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. జీడీ కూడా మీరే
ఐక్యూ 13 ఇది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.